అండి నేను మీ డాక్టర్ కే వంశీకృష్ణ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. ఈరోజు మనము నడుము నొప్పి వచ్చినప్పుడు మనకు హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ మనం చేసుకోవాల్సిన పరీక్ష ఏందో తెలుసుకుందాం. అంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ మీకు ఏ టెస్ట్ చేస్తారు, మీరు ఎలా ప్రిపేర్ అయి ఉండాలి. ఒకవేళ సడన్గా నొప్పి వచ్చింది, మీరు ఇంట్లో కానీ పరీక్ష చేసుకొని అంటే ఈ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉందని చెప్పుకోగలిగినా దెన్ ఇట్ వుడ్ బి ఈజీ టు అసెస్. సో మనం హాస్పిటల్కి వచ్చి బాగా సివియర్ పెయిన్ ఉంది, కాళ్ళలోకి కూడా పాకుతుంది, దెన్ డాక్టర్ విల్ ఎగ్జామిన్ యూ. ఎగ్జామిన్ ఎలా చేస్తారంటే, ఎలా ఉన్నారు, మీకు నడుము నొప్పి బాగా సివియర్గా ఉందా, ఓకే, కాలు కొద్దిగా ఫ్రీగా పెట్టండి. సో ఈ మూమెంట్ ముందు మనం టోన్ అంటే కాళ్ళు బిర్రుగా ఉన్నాయా లేవా చూసుకోవడానికి ఈ మూమెంట్ చేస్తాం. జస్ట్ పేషెంట్ని ఇలా కాళ్ళు రెండు మూవ్ చేస్తుంటే బాగా బిర్రుగా ఉందా ఫ్రీగా ఉందా అర్థమైపోతుంది. దాని తర్వాత కాల్ని మెల్లిగా లిఫ్ట్ చేయమని చెప్తాం. ఎందుకు లిఫ్ట్ చేయమని చెప్తామంటే, ఏ కాళ్ళలో నొప్పి పాకుతుంది అంటే రాడికులర్ పెయిన్ ఎంత ఉంది, ఎంతవరకు రేంజ్ ఆఫ్ మోషన్ ఉంది. అంటే ఇలా కాలు లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ సయాటిక్ నర్వ్ అనేది బాగా ఒత్తిడి పడుతుంటుంది. సో అలాంటప్పుడు ఎక్కువ మోషన్ రాదు. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇమాజిన్ ఇఫ్ హీ హ్యాస్ లెఫ్ట్ రాడికులర్ పెయిన్, ఎడమ కాల్లో బాగా నొప్పి ఉంది, దెన్ వీల్ ఆస్క్ హిమ్ టు స్టార్ట్ విత్ రైట్ రాడికులర్ పెయిన్. ముందు నార్మల్ కాల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత దెన్ సిమ్టమేటిక్ లెగ్ని ఎగ్జామిన్ చేస్తాం. మంత్రి గారు కాలు ఫ్రీగా పెట్టండి, ఈ మోకాలు ముడుచుకోకుండా ఈ కాలు మెల్లిగా పైకి లేపండి, నొప్పి ఏమైనా వస్తే చెప్పండి, నేను జస్ట్ సపోర్ట్ ఇస్తాను, లిఫ్ట్ చేయండి. ఎనీ డిస్కంఫర్ట్ అండి? ఏం లేదు, వెరీ గుడ్. ఫోల్డ్ చేయండి అలానే. ఏమైనా డిస్కంఫర్ట్ ఉందా? ఓకే. ఎనీ డిస్కంఫర్ట్? ఇది ఎందుకు ప్రెస్ చేస్తామంటే హిప్ ప్యాథాలజీస్ ఏమైనా ఉన్నాయి కూడా మనం ఇమ్మీడియట్ చూసుకోవచ్చు. ఈ కాలు బాగా నొప్పిగా ఉంది కదండి మీకు, సో లిఫ్ట్ చేసినప్పుడు మీకు నొప్పి ఏ రేంజ్లో నొప్పి వస్తుందో మీరు చెప్పండి నాకు. లిఫ్ట్ చేయండి, మెల్లిగా లిఫ్ట్ చేయండి. నొప్పి వస్తుందా? ఓకే. ఇంకా ఇలా పైకంటే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది మీకు? ఓకే. ఫోల్డ్ చేసుకోండి. డిస్కంఫర్ట్ ఏమైనా ఉందా? ఓకే. ఇలా ప్రెస్ చేస్తుంటే డిస్కంఫర్ట్. ఓకే. సో ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది యాంకిల్, అంటే ఈ పాదంలో బలం ఎంత ఉందనేది ఇంపార్టెంట్. మామూలుగా మనం పాదాన్ని పైకి కిందికి ఫ్రీగా అనాలి. పాదం ఒకసారి పైకి అనండి, కిందికి అనండి. దీన్ని ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటాం, యాంకిల్ మూమెంట్స్. సో ఈ మూమెంట్లో మనకు బలం తగ్గిందా లేదా ఎగ్జామినేషన్ చేసుకుందాం. మంత్రి గారు, నేను మిమ్మల్ని అడిగిన పాదం నా వైపు లాగండి గట్టిగా, చూడండి, ఫుల్ ఫోర్స్గా ఈజ్ ఏబుల్ టు మూవ్. కిందికి నా చేతిని తోసేయండి. సో ఇక్కడ ఈ కాల్లో పాదంలో బలం బాగుంది. ఈ వేలు ఒక్కటి మీ వైపు లాగండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. సో వీల్ ఎగ్జామిన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ కానీ సిమ్టమేటిక్ ఉండి ఫుడ్ డ్రాప్ ఉన్నప్పుడు పాదంని పైకి అనలేదు. ఈ పాదం పైకి అనండి. సో ఎంత గట్టిగా హీస్ నాట్ ఏబుల్ టు మూవ్. మామూలుగా ఫ్రీగా మూవ్ చేయండి, చేయగలుగుతున్నాడు కానీ రెసిస్టెన్స్ పెట్టినప్పుడు దెర్ ఇస్ ఎ వీక్నెస్. కిందికి అనండి. ఫుల్గా ట్రై చేసినా సరే ఈజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఫుల్ కాంటాక్ట్. ఈ వేలు ఒక్కటి గట్టి లాగండి మీ వైపుకి. సో ఈ వేల్లో కూడా బలం తగ్గింది. సో ఎప్పుడైతే పాదం ఈ కుడివైపు ఇంత ఫ్రీగా మూవ్ అయ్యి ఎడంవైపు కానీ బలం తగ్గుతున్నట్టు, లేకపోతే ఐదర్ వేస్ కుడికాలు కానీ బలం తగ్గినప్పుడు, కుడికాల్లో బలం ఈ పాదంలో బలం తగ్గినప్పుడు దాన్ని మనం ఫుడ్ డ్రాప్ అంటాం. దిస్ ఈజ్ ఎ వెరీ 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 బ్యాడ్ సైన్. ఫుడ్ డ్రాప్ వచ్చినప్పుడు కాలు ఈడ్చుకుంటూ నడవడం మొదలు పెడతారు. సో దట్స్ ఎ బ్యాడ్ సైన్. అలాంటిది ఉన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి మీరు వచ్చేయాలి. ఓకే.